హుజూర్నగర్ మార్కెట్ చైర్పర్సన్ దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మూడెం గోపిరెడ్డి, కౌన్సిలర్లు దొంతగాని పద్మ, మాజీ కౌన్సిలర్ రవి నాయక్, మలిదశ ఉద్యమకారుడు కడియాల రామకృష్ణతో పాటు వేపల సింగారం, ఉప సర్పంచ్తో పాటుగా పలువురు వార్డు మెంబర్లు, పరపతి సంఘం పలువురు డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మూడెం గోపిరెడ్డి, దొంతగాని శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే నియంత పోకడలే రాజీనామాకు గల కారణాలని తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి గ్రామాల్లో 2 వర్గాలుగా చేసి ఘర్షణలకు కారకులయ్యారని చెప్పి ఆరోపించారు. సైదిరెడ్డి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాజకీయ భవిష్యత్తు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మార్కెట్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా వేపల సింగారం ఉప సర్పంచ్ సావిత్రి వీరారెడ్డి గారికి, వేపల సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ గోపిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గ్రామ పంచాయతీ వేపల సింగారం వార్డు మెంబర్లకి, సింగిల్ విండో డైరెక్టర్లకి, మాజీ కౌన్సిలర్ రవి నాయక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మాజీ దేవాలయ చైర్మన్ కొండారెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తీసుకురావటం, ఎంపీ ఎన్నికల్లో కూడా మెజార్టీ తీసుకురావటం, మళ్ళీ జరిగినటువంటి ఉప ఎన్నికలలో మెజార్టీ తీసుకురావటం, అన్ని ఎన్నికలను కూడా మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఆ ఊళ్ళో మా కార్యకర్తల అండదండలతో. అయినప్పటికీ అన్ని ఎన్నికలు అయిపోయి అన్ని పదవులోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు అంత పార్టీని విజయపథంలో నడిపిస్తున్నటువంటి ఊళ్ళో మాకు ఓటమి కోసం పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి దోలాడుకొని ఎమ్మెల్యే అయిన 6 నెలలకే ఆ ఊళ్ళో 2వ గ్రూపును తయారు చేసి, మేము గ్రామ శాఖ అధ్యక్షుడిని వేస్తే వాళ్ళతో ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు, మేము ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి ఆపోజిట్ కార్యక్రమం, మేము దేవాలయం దగ్గర ఒక ప్రబండి కార్యక్రమం పెడితే వాళ్ళు పక్కన ఇంకో ప్రబండి, అంటే ఉద్రిక్తమైన పరిస్థితులు తీసుకురావడం కోసం మరి ఈ విధంగా ఎన్నో కోరికలతోనే మరి మేము ఆ రోజు 2014లో కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము పార్టీలోకి రావటం, పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవటం. మరి గతంలో మేము చూడని మండల పార్టీలు కాదు, మేము చూడని పదవులు కాదు. 2006లో రాజశేఖర రెడ్డి ఫుల్ అవా నడిచేటప్పుడే మరి నేను ఆ రోజు 500 మెజార్టీతో వేపల సింగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికగటం, అదేవిధంగా ప్రతిపక్షంలో కూర్చొని కూడా మండల పార్టీ అధ్యక్షుడు టీడీపీలో చేయటం, అదే వరవడి కంటిన్యూషన్ చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము 2014లో ఈ పార్టీలో జాయిన్ కావటం, మళ్ళీ ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మరి వేపల సింగారం గ్రామంలో అన్ని ఎన్నికల్లో మెజార్టీ తీసుకొచ్చే విధంగా మరి మేము కానీ మా వార్డు మెంబర్లు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరం కలిసి 4300 ఓట్లు ఉన్నటువంటి వేపల సింగారం మేజర్ గ్రామ పంచాయతీని మరి బ్రహ్మాండమైన బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో జరిగినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్స్ మరియు టీవీ ఛానల్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మేము మా తల్లిగారైన హుజూర్నగర్ మార్కెట్ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ గారి, అలాగే మా సోదరుడు హుజూర్నగర్ మండల పార్టీ అధ్యక్షులు మూడెం గోపిరెడ్డి గారు, మా భార్య కౌన్సిలర్ దొంతగాని పద్మ గారు, సింగారం ఉప సర్పంచ్ సావిత్రి గారు, అలాగే సింగారం పార్టీ అధ్యక్షుడు వెంకరెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ మా మిత్రుడు రవి నాయక్ గారు, మలిదశ ఉద్యమకారుడు కడియాల రామకృష్ణ గారు, అలాగే నాలచెరు శివాలయ మాజీ చైర్మన్ కొండారెడ్డి గారు, అలాగే మా మిత్రులు సింగారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్లో మేము అందరూ చెప్పడం జరిగింది.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు ఏంటంటే 15లో మేము బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ పరిధిలో అత్యధిక ఓట్లతో హుజూర్నగర్ కౌన్సిలర్గా గెలుపొందాను. నేను గెలుపొందిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వైస్ చైర్మన్గా ఎన్నికైనాను. తర్వాత నగర పంచాయతీ చైర్మన్గా అయినాను. తర్వాత మున్సిపల్ చైర్మన్గా అయినాను. భారతదేశంలో ఒకే టైంలో 5 సంవత్సరాలలో ఇన్ని పదవులు అనుభవించింది నేనని సగర్వంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే నా యొక్క కృషి, నా యొక్క పట్టుదల మీ అందరూ కూడా అవుతున్నారు, నేను ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు పరిస్థితులు చూస్తే రాజీనామా చేయడానికి కారణం మా ఎమ్మటున్న మా కుటుంబ మిత్రులు కానీ లేక పార్టీ శ్రేణులు కానీ ఇంకా మనం ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేము నియంత పోగొడల వల్ల మాట్లాడతారు ఒత్తిడి మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడటం జరుగుతుంది. జీవితంలో పదవులు శాస్త్రం కాదు, ఆ పదవుల దగ్గర గౌరవం అనేది కూడా శాస్త్రం అనే ఉద్దేశాన్ని కూడా మీ ముందు నేను తెలియజేస్తున్నాను. ఇలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకొని ఈ రాజకీయాలలో ఉండాల్సిన అవసరం లేదు, ఈ పదవులు అనుభవించాల్సిన అవసరం లేదు అనే ఆలోచనతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఎందుకు నేను చెప్తున్నానంటే మాకు పదవులు ముఖ్యం కాదు, పదవుల యొక్క అధికారాలు, విధులు, నిధులు అనేది చాలా ముఖ్యం. అవి లేనప్పుడు ఈ పదవులు అనేది అవసరం లేదు. ప్రజల సమక్షంలో ప్రజల మధ్యలో గెలిచి మేము పదవులు తీసుకున్నాం. ఈ పదవులు కూడా విలువ లేకుండా పోయినాయి. ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో మాకు జరిగింది అన్యాయమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు. మా భవిష్యత్తును కూడా మేము కొద్ది రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక కూడా ఏ పార్టీకి వెళ్ళాలనేది కూడా మేము నిర్ణయిస్తాం. ఈరోజు మాత్రం మీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఇక్కడికి వచ్చిన మా అభిమానులకు, విలేకరు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు చానపూడి సంజయ్ గారు వచ్చినప్పుడు ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాలేదు. ఈ కాన్స్టిట్యున్సీలో ఏకంగా నా ఒక్కడికే చైర్మన్ పదవి ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి కూడా పదవి లేదు. అప్పుడు కూడా మా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి కోరిక మేరకు, ఆయన పిలుపు మేరకు సైదిరెడ్డి గారితో తొలి అడుగు వేసి ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో సుమారు అప్పట్లోనే ఒక 20-30 మంది లేని పార్టీలో సుమారు ఒక 10,000 మందిని పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ఎన్నికల తర్వాత గెలుచుకోవడం జరిగింది. హుజూర్నగర్లో కూడా కొద్ది గొప్ప ఒక 5,000-6,000 ఉప ఎన్నికల్లో మెజార్టీ చేయడం జరిగింది. తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి పిలుపు మేరకి కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్ అభ్యర్థి కూడా నువ్వే అని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఆయన మాట తప్పటం కూడా చాలా మనస్తాపానికి గురయ్యి రాజకీయాలలో ఈ మాటలు తప్పి మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మాకు చాలా బాధ కల్పించే ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామాని మా జిల్లా అధ్యక్షుడు బడులింగ యాదవ్ గారికి ఇప్పుడు నైట్ అయింది, పొద్దునైనా పంపిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా రాజీ చేస్తున్నాం. ఒకటే విషయాన్ని కూడా ఈ మీడియా మిత్రులు చెప్తున్నాను, దయచేసి హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయండి తప్ప కానీ బానిసలుగా ఇబ్బంది పడకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా